హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది బుడమకాయల పచ్చడి చేస్తున్నానండి. ఈసారి కొత్త రెసిపీతో వచ్చాను మీ దగ్గరికి. బుడమకాయలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇవి మనం పీల్ తీసుకోవాలండి. ఎక్కువ మనం బుడమకాయల పచ్చడి మనం ఈ సీజన్లో ఎక్కువ వస్తాయి. అంటే సీజన్ అంటే మన సమ్మర్లో వస్తాయండి ఎక్కువ. చలువ కదా బుడమకాయలు. అలా పీల్ తీసుకున్నాను నేను. ఈ ఎక్కువ పెళ్ళిళ్ళలో చేసుకుంటాం మనము. పెళ్ళిళ్ళలో కంపల్సరీ ఈ పచ్చడి అనేది కంపల్సరీ ఉంటుంది. చూడండి, పీల్ తీసుకొని నేను ఇత్తులు కూడా తీసేసుకున్నాను. ఇవి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మనము. ఇవి ఎన్ని చూసారు కదండి, మనకి ఇన్ని కోసినా కూడా మనకి క్వాంటిటీ తక్కువ వస్తున్నాయి. ఎందుకంటే దీనికి ఏమంటారు, ఇత్తులు తీయంగా మనకు కొంచెమే ఉంటుందండి. దానికి ఉండడము తోలు అనేది కొంచెమే ఉంటుంది, అందుకే మనకి క్వాంటిటీ తక్కువ వస్తుంది. కానీ చిన్న బౌల్లోకి వచ్చాయి చూడండి. ఇవన్నీ రెగ్యులర్గా చేస్తానండి బుడమకాయ పచ్చడి నేను ఇంట్లోకి. మా వారికి చాలా ఇష్టం ఇది. ఇది నార్మల్ కారపొడి అండి, మనం ఇంట్లో పట్టిస్తాం కదా ఎండుమిరపకాయల కారం పొడి. అది 3 మ్యాంగోస్ పౌడర్ కూడా మనం కారం పొడి కూడా మనం వేసుకోవచ్చు. అది వేయలేను నేను, ఎవరి ఇష్టం వాళ్ళదండి. నేను 2-3 డేస్కే వస్తుందని చెప్పేసి నేను ఇదే వేసేసాను. అంటే యాక్చువల్గా 15 డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఇది. నేను కంటిన్యూస్గా తినరని చెప్పేసి నేను 2-3 డేస్కి సరిపడా చేసుకున్నాను. ఉప్పు వేసుకున్నాను, దానికి సరిపడా మనం మెంతి పొడి వేసాను 2 టేబుల్ స్పూన్స్. జీలకర్ర పొడి అండి, ఇది కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసాను నేను. ఇంకోటి ఆవపొడి అండి, దీంట్లో ఆవపొడి నేను 2 టేబుల్ స్పూన్సే వేసాను. క్వాంటిటీ తక్కువ కాబట్టి అన్ని 2 టేబుల్ స్పూన్సే పడతాయి మనకి. కారం ఒకటి 4 టేబుల్ స్పూన్స్ పట్టాయి. కొంచెం లైట్గా వేయాలండి. పసుపు ఎక్కువ వేస్తే అంటే ఏమంటారు, ఖరాబ్ అవుతుందంటారు. ఒకవేళ నేను చెప్పింది ఏమన్నా తప్పు అయితే నాకు చెప్పండి మీరు. పసుపు వేస్తే ఎందుకు కలర్ డిఫరెంట్గా వస్తుందనో, మరి ఖరాబ్ అవుతుందని అంటారు. వెల్లిపాయలండి ఒలిచి పెట్టుకున్నాను నేను. మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు, మనం తాలింపులో కూడా వేసుకోవచ్చు. అదే పోపు అంటారు కదా, పోపులో కూడా వేసుకోవచ్చు. నేను పొట్టుతోనే వేస్తున్నాను అండి, పొట్టు తీయకుండానే నేను పోపులో వేస్తున్నాను. ఎక్కువ మెత్తగా మనం దంచాల్సిన అవసరం లేదు, నార్మల్గా దంచుకుంటే చాలు. చూడండి, కచ్చపచ్చగా అంటారు కదా, అలానే దంచుకోవాలి. మరి ఎక్కువ మెత్తగా దంచుకోవద్దు దాన్ని. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను నేను పోపు కోసం అండి. కొంతమంది ఆయిల్కి ఏవి వాడతారంటే పల్లి నూనె వాడతారండి, కొంతమంది నార్మల్ ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ అని అవన్నీ. అంటే మేము గానుగ పట్టిన నూనె అండి, మేము రెగ్యులర్గా ఇంట్లో కుసుమ నూనెనే వాడతాము. కుసుమ నూనె అంటే అది ఒకటేసారి తెచ్చుకుంటామండి మేము. కుసుమ నూనె వాడతాను. దీనికి 3 టేబుల్ స్పూన్స్ మనకి ఆయిల్ పడుతుంది. అంటే క్వాంటిటీ కొంచెమే ఉంది కదా, ఎక్కువ అంటే మనం ఎక్కువ వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, మెయిన్ అండి దీంట్లో ఇంగువ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. చూడండి, చిటపట ఉంటుంది మొత్తం. వెల్లుల్లి వేసుకున్నాను, దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కొంచెం చల్లగా కావాలండి, వేడిది వేయొద్దు ఎప్పుడైనా సరే, ఖరాబ్ అయిపోతుంది, మెత్తబడుతుంది ముక్క. చల్లగా ఉన్నప్పుడు వేయండి. తెలుసు కదండి, మీరు నాకు సపోర్ట్ చేస్తే కొత్త వీడియోస్ అన్నీ మీకు నేను షేర్ చేస్తూనే ఉంటాను, అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు నాకు సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలో తెలుసు కదా. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దోసకాయ పచ్చడి అండి, ఇది చెప్పాను కదా, బుడమకాయ పచ్చడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అందుకే చేయగా వెంబటే తినాలనిపించింది నాకు, సో చేసుకుంటున్నాను నేను. చూడండి, చూడగానే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా. మీరు కూడా వెంటనే చేసుకొని రెసిపీ ఇలా ఉందో నాకు
కామెంట్లో పిన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తినాలనిపిస్తుంది కదండి మీకు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.